విషయం చెప్పండి. శివుడు అలంకార ప్రియుడంటారు. శివుడు అభిషేక ప్రియుడంటారు. ఆయనకు అసలు మళ్ళీ ఏమి నిర్గుణుడు అంటారు. కరెక్ట్. చాలా మంచి పాయింట్ ఆ! అడిగారు మీరు. గురూజీ. నేను ఈ మధ్యన ఎత్తుకుందాం అనుకున్నదే దీనికోసం. చాలామంది చాలా తప్పులు చేస్తున్నారండి. ఓకే. ఈశ్వరుడికి నిరాకారుడు, నిరా నిరాడంబరుడు. నిరాడంబరుడు. ఆయనకి ఏమి హ్మ్. ఇది కావాలి, అది కావాలని ఏం లేదు. ఒక మారేడాకు, ఓ చెంబుడు నీళ్లు పోసి, కొంచెం విభూది బొట్టు పెడితే చాలు. కథం. పొంగిపోతాడు. ఐశ్వర్యం అలాగే ఇస్తాడు. మార్కండేయుడు ఎక్కడో ఉండి, "అయ్యా నాకు ఏమిటి నా గతేమిటి? నా పరిస్థితి ఏమిటని" చెప్పి మార్కండేయుడు అరిస్తే, యముడిని కూడా పక్కకి గెంటేసి గబగబలాడుతూ వచ్చి మార్కండేయుడిని పట్టుకున్నాడాయన. హ్మ్. ఏ అంతటి ప్రాణాన్నే నిలబెట్టే ఆయన. అంతటి శక్తివంతుడు. ఆ యొక్క ఈశ్వరుడి యొక్క శక్తికి యముడే పాసి వదిలేసి పరిగెట్టేశాడు. అయ్య బాబోయ్! ఈయనతో తట్టుకోలేమని. ఆ! అలాంటి ఆయన్ని మనం ఏం చేస్తున్నామంటే ఈ రోజున శివలింగం మీద కొన్ని చోట్ల చూశాను. చాట్ పీస్‌తో బొమ్మలు గీసినట్టు గీసేస్తున్నారు ఈశ్వరుడిని దాని మీద. అవునండి. అవునండి. శివలింగం మీద. అవును. అది చాలా తప్పది. నువ్వు ఒక మారేడాకు పెట్టి కొంచెం నీళ్లు పోసి ఏదో దండం పెట్టుకుని అది వేరు. అది వేరు. కానీ నిజంగా ఈశ్వరుడికి మంచి అలంకారం చేస్తే కనుక మెచ్చుకునేది ఎవరయ్యా అంటే వెంకటేశ్వర స్వామి ఇది విష్ణుమూర్తే. హ్మ్. విష్ణుమూర్తి కదా అలంకార ప్రియుడు. ఈశ్వరుడికి అలంకారం చేస్తే విష్ణుమూర్తికి ప్రీతి. విష్ణుమూర్తికి అలంకారం చేస్తే ఈశ్వరుడికి ప్రీతి. ఓహో! ఓహో! ఆ! శివాయ విష్ణు రూపాయ శివహే అన్నారు. శివుణ్ణి అందుకనే అంటారు. శివాలయానికి సాయంత్రం పూట వెళ్లి దండం పెట్టుకోవయ్యా, విష్ణాలయానికి ఉదయం పూట వెళ్లి దండం పెట్టుకోవయ్యా అంటారు. ఆ! ఏంటి దాని ప్రత్యేకత? ఈశ్వరుడికి విష్ణుమూర్తి అంటే మహాప్రీతి. ఓకే. విష్ణుమూర్తికి ఈశ్వరుడు అంటే మహాప్రీతి. ఓకే. ఉదయాన్నే పాలకడల నుంచి ఆనందంగా లేచి ఐశ్వర్యం ఇచ్చేవాడు ఎవరయ్యా అంటే విష్ణుమూర్తి ఆయన. విష్ణుమూర్తి. ఆయన ఏ రూపంలో ఉన్నాయి, ఒక కృష్ణుడు కానీ వెంకటేశ్వర స్వామి కానీ ఏ రూపమైనా సరే ఆయన అందిస్తాడు. సాయం సంధ్యా సమయం అంటే చీకటి పడుతూ ఉన్న సమయంలో ఈశ్వరుని ఎందుకు దర్శించుకోవాలి అంటే ఈయన శ్మశాన వాటికి. ఈయన ఇంకా లయ అనేసరికి సృష్టి స్థితి లయకారకుడు అవును. అనేసరికల్లా చీకటే తప్ప వెలుతురు అవును. అనేది ఏమి ఉండదు. అవును. ఆయన మొత్తం అన్నీ సంరక్షణ చూసుకుని సాయంత్రం పూట తాపీగా కూర్చుని ఉంటాడట. హ్మ్. ఎవరు వస్తారో వాళ్ళకి సాయం చేద్దామని. ఓహ్! పొగలంతా ఇదంతా కష్టమే కదా, మరంతే ఈ పనులన్నీ జేయాలిగా. చెయ్యాలిగా. హ్మ్. చేసే సాయంత్రం శివాలయంలో కూర్చుంటాడట. కూర్చునేసరికి అప్పుడు ఆయన వచ్చిన వాళ్ళందరికీ వరాలు ఇస్తూ ఉంటాడు. అయితే ఈశ్వరుడి దగ్గర ఉన్న తత్వం ఏంటయ్యా అంటే ఎవరికైనా వరం ఇవ్వాలంటే కనుక వెనక ముందు చూడటం. అవును. వెనక ముందు చూడకుండా ఆ! వరాలు ఇస్తూ ఉంటాడు. భస్మాసుర కథనం చూసాం గదా! అదండి. అవును. వెనక ముందు మామూలుగా మనకివ్వాలన్నా సరే నువ్వు అడగక్కర్లేదు. ఆ! నాయనా తీసుకో అంటాడు. ఓకే. అయితే ఆయనకి ఆగ్రహం వచ్చిందిరా అంటే ఇంక అయిపాయే. అలాగే తీసుకెళ్ళిపోతాడు. అవును. ఆయన యొక్క గుణం అది. అయితే మనం అందరం అనుకుంటాం జీవితంలో ఒక్కసారైనా సరే ఈశ్వరుని దర్శించుకోవాలని చాలామంది కోరుకుంటుంది. హ్మ్. అదెలా? మనం ఇంత పూజ చేస్తున్నాం, ఇంత అచ్చా! ఇచ్చేస్తున్నాం, మనం ఇంత యాగం చేస్తున్నాం. సాక్షాత్కార ఆ! ఒకసారైనా ఆయన కనులారా మనం తిలకించాలి. కానీ ఈశ్వరుడు ఎప్పుడు కూడా ఈ రూపంలోనే వస్తాడని చెప్పి ఎక్కడా లేదు. మానవుల కష్టాలు తీర్చడానికి ఏదో రూపంలో వస్తాడు. ఓకే. దానికి ముందుగా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకానొక టైంలో ఒక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక సాధువు వచ్చాడు మన ఇంటికి. ఆ! సాధువు వచ్చి, "నాయనా నువ్వు ఏదైనా తింటాను ఏదైనా పెట్టవయ్యా" అని చెప్పి అడిగాడు. ఆ! అడిగితే అప్పుడు మా దగ్గర ఏముందయ్యా, ఏదో ఉన్నది ఏదో పెడతాను అది తినేసి వెళ్ళిపో అన్నాం. ఆ! అయిపోయిన తర్వాత ఆయన అన్నాడు, "నువ్వు నాకు పెడుతున్నావు కానీ నీ మనసులో ఏదో బాధ పెట్టుకుని పెడుతున్నావురా" అన్నాడు. నేను అప్పటికే ఒక ఏదో ఇబ్బందిలో ఉండి, ఓకే. అయ్యో నాకు ఈ ఇబ్బంది ఉందే ఎలా తొలుగుతుందా అని నేను బాధపడుతూ ఉన్నాను. ఆ! వాస్తవమే అది. అది వాస్తవం. ఆ! ఈలోగా ఆయన, "నువ్వు మనసులో ఏదో అనుకుంటున్నావు కానీ నాకు పెడుతున్నావు కానీ మనస్ఫూర్తిగా నువ్వు పెట్టలేకపోతున్నావు. అవును. ఏదో మనసులో కోరిక ఏదో ఏంటి ఈ బాధ ఏంటా అని చెప్పి బాధపడుతూ ఉన్నావు" అని చెప్పి అన్నారు. ఉండడానికి ఎలా ఉన్నాడయ్యా అంటే
ఆయన మొత్తం అంతా విభూది, ఒక చేతిలో ఒక కర్ర, ఒక సంచి, డోల్ సంచి ఒకటి వేసుకుని అదో రకంగా ఉన్నాడు మనిషి. ఆ, ఉండేసరికల్లా ఆ ప్రసాదం స్వీకరించిన తర్వాత అన్నాడు, నువ్వు అర్జెంటుగా ఒకసారి శ్రీశైలం వెళ్ళిరానన్నా, ఈశ్వరుని దర్శనం చేసుకురా, ఆ మల్లికార్జున స్వామిని, నీకు పని అయిపోతుంది అని చెప్పాడు. ఉమ్, ఏంటి శ్రీశైలం వెళ్ళమనడం ఏంటి, మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకోవడం ఏంటి అని చెప్పి నేను అనుకుని, ఆ తర్వాత నేను అక్కడి నుంచి ఆయన ఇవాళ చెప్పాడు మన్నాడు, ఏమో ఎందుకు చెప్పాడో పెద్ద ఆయన అని చెప్పి మన్నాడు బయలుదేరి వెళ్ళాం. అచ్చా. ఆ, నేను మా భార్య ఇద్దరు కలిసి వెళ్ళాం. ఆ, వెళ్ళి వచ్చిన తర్వాత నెలలో రిజల్ట్స్ తెలిసిపోయింది నాకు. ఆయన 11 అన్నాడు, 11 కల్లా నాకు అయిపోయింది కూడా. చెప్పాడా 11 అని? 11 కని ఆయన వివరించాడు, నువ్వు వెళ్ళి వచ్చిన 11 కల్లా నీకు పని అయిపోతుందని చెప్పాడు ఆయన. బా. నేనేమనుకున్నాను, 11 రోజులకేమో అనుకున్నాను. ఆ, అనుకుని 11 రోజులకి ఇది పని అయిపోతుంది అన్నాను, వెళ్ళి వచ్చేసాను, 11 రోజులు అయిపోయింది కదా, వీడు ఇలాగే చెప్పాడులే అని నేను తిట్టుకున్నాను. ఆ, ఆ తర్వాత ప వెళ్ళిన రోజు నేను నాకు పని అయింది, ఇంటికి వచ్చాను, ఇంటి దగ్గరికి రాలేదు, ఫోన్ చేసి మా భార్యతో అన్నమాట, ఏవే ఆయన 11కి అవుతుంది అన్నాడు, 11కి అవ్వలేదు, ఇవాళ అయింది పని, 11 రోజులకి అవ్వలేదు, ఇప్పుడు ఇవాళ అయింది అన్నాను. అప్పుడు మా ఆవిడ అంది, ఇవాళ 11వ తారీఖు అండి, ఆయన అన్నది 11 రోజులని కాదు, 11 గంటలని కాదు, ఆయన అన్నది 11కి అవుతుందన్న, 11వ తారీఖు అయింది చూసారా అని. బా. ఆ, అయితే ఏ రూపంలో చెప్తాడు అన్నది ఆయన మనం కరెక్ట్. గ్రహించలేము. అవును. అయితే మానవుడి తత్వం ఏంటయ్యా అంటే, ఇవాళ పూజ చేసేసి మొన్నటి రిజల్ట్స్ వచ్చేసి ఇలా వెంటనే ఉండాలి. మర్నాడు దాకా లేదు దాంట్లో ఇప్పుడు. నేనే చెప్తున్నాను కదా, ఏది 11 అన్నాడు, 11 రోజులు అయిపోయింది, ఇంకా ఏమి రాలేదేట అని. అవును. అలాగా ఏదో రూపంలో కనబడి మనకి సాయం చేస్తాడు ఈశ్వరుడు. ఉమ్, నేను ఇదివరకు మీ దగ్గర ఒక నెల క్రితం స్టూడియోకి వచ్చి ఇక్కడ 2 రోజులు 3 రోజులు ఉండిపోయాను. అవును. ఉన్నప్పుడు ఆ 3 రోజులు కూడా శివలింగం మీద పాము వచ్చి తిరిగి వెళ్తూ ఉండేదట. సాయంత్రం ఒక ఆయన దండం పెట్టుకోవడానికి వచ్చినప్పుడల్లా ఆయన కనబడేది. ఆ, ఇదేమిటి ఏమంటే రోజు వస్తుందండి, ఇక్కడే తిరుగుతుందండి అని. ఆయన వీడియో కూడా తీసి నాకు ఫోటో నేను వెళ్తే చూపించాడు కూడా అతను, మీ శివాలయంలో? నా శివాలయంలో. ఆ, నేను అనుకున్నా ఏదో రూపంలో కనబడుతూ ఉంటాడరా, దానికే ఉంది అని చెప్పి దండం పెట్టుకున్నావు కదా, చాలా ఫోన్లే నీకు ఆ దర్శనం నీకు కలిగింది అనుకున్నాను. అలాగా ఈశ్వరుడు ఏ రూపంలో కనబడతాడు అన్నది ఎవరికీ తెలియదు. అలాగా ఆయన లీలలో చెప్పుకోవడానికి కూడా మనకి తనివి తీరనివి. అవును. ఈ మధ్యన బంతిపూలని, ఈ అలంకారాలు లేనిపోని అలంకారాలని చేసేసి ఈశ్వరుడిలా చూపించట్లేదు. అవును. నేను ఈ మధ్యన చాలా ఫోటోలు చూస్తున్నాను, లింగం మీద బొమ్మలు వేసేస్తున్నారు వీళ్ళు, ఉమ్. పెద్ద ఆర్టిస్టులు మరి వీళ్ళు. శివలింగాన్ని రూపం చూపించమంటున్నారు, ఏదో రూపంలో చూపించమంటున్నారు కాదు చూపించమని. తప్ప నువ్వు బొమ్మలు వేయమనలేదు దాని మీద. అవును. అయితే ఈశ్వరుడికి ఎంత అలంకారం చేస్తే అంతా మంచిదే. ఉమ్. ఎవరికి ఇష్టం? విష్ణుమూర్తికి ఇష్టం. విష్ణుమూర్తికి ఇష్టమా? ఏ అంటే ఇప్పుడు మనం ఇద్దరు స్నేహితుల్లోనూ కూడా నువ్వు పైకి వెళ్ళినా నాకు ఆనందమే, నేను పైకి వెళ్ళినా మీకు ఆనందమే. అవును. అలాగా ఈశ్వరుడికి చేసినా వీళ్ళకి ఆ. విష్ణుమూర్తికి ఆనందమే, విష్ణుమూర్తికి చేసినా ఈశ్వరుడికి ఆనందమే. ఆహా. ఇద్దరికీ కూడా ఆ విధానం ఉంది. అదే ఇప్పుడున్న మానవ జన్మలో అయితే కనుక మన అన్నగారు తింటే తమ్ముడు చూడలేకపోతున్నాడు, తమ్ముడు తింటే అన్నగారు మరి చూడలేకపోతున్నాడు. సమానంగా రాకపోతే చచ్చాడు అసలు. మనకి ఇంకా ఓ పావలా ఎక్స్ట్రా రావాలి తప్ప కానీ అమ్మో. అలా అయిపోయింది. అవును. అది ఈశ్వరుడు యొక్క తత్వాలు తెలుసుకోవాలంటే ఎంత అంతా కాదండి. ఆ లీలలు మనం చెప్పుకోలేము, మనం ఎన్నాళ్ళు చెప్పుకున్నా తరిగేది కాదు. తరిగేది కాదు.